ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, అందరూ అడుగుతున్నారు కదా పక్కింటి పిల్ల సిరీస్ ఫేస్ రివీల్ చేయమని చెప్పేసి. చేసేసాను కదా, చూసారు కదా ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి. అలాగే పెళ్లి చూపులు ఎలా అయ్యాయి, ఎంగేజ్మెంట్ ఏంటి అని సంగతి మొత్తం అంతా ఈ వీడియోలో ఉంటది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ గో. సో పెళ్లి చూపులకైతే మేమైతే హైదరాబాద్ నుంచి జనగాంకి అయితే వెళ్తున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, లైఫ్ లో ఫస్ట్ టైం పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్. సో అలా ఫైనల్ గా అమ్మాయి వాళ్ళ విలేజ్ కి అయితే వచ్చేసాం. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అమ్మాయిని చూడడానికి. అలా అమ్మాయి నందిని చూసేసా. సో అలా సక్సెస్ఫుల్ గా పెళ్లి చూపులు అయితే కంప్లీట్ అయ్యాయన్నమాట. అలా కొన్ని రోజుల తర్వాత నా బర్త్డే రోజు వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందో చూసేయండి. అరే ఎక్కడ తీసుకొచ్చావన్నా? అరే లోపలికి పోదన్నా. అరే ఈమెంట్ ఇక్కడ ఉంది. ఏంటన్నా ఇది? నువ్వైతే లోపలికి వెళ్ళి చూడన్నా. అరే సుప్రీం షోనా? ఏంటిదంతా? ఈ నా బర్త్డేని నా ఊహలకి అందని స్థాయిలో సర్ప్రైజ్ ఇచ్చింది తను. అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అని. తొందరలో అది కూడా చెప్తాము, వెయిట్ చేయండి. తను నా కోసం అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని అయితే ఇచ్చింది. అందులో ఏముందో కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ చేయండి. ఈసారి పుట్టినరోజు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేని రోజు. ఈ గిఫ్ట్స్, డెకరేషను, కేకు ఇదంతా నా కోసం తను చేసిన కష్టం, ఆ ప్లాన్లు. థ్యాంక్స్ అనే చిన్న మాటతో సరిపెట్టుకోలేను, బట్ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ మై లవ్. సో అలా బర్త్డే అయిపోయిన కొన్ని రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్ అండ్ రింగ్స్ కోసం అయితే షాపింగ్కి అయితే వచ్చాము. ఇప్పుడు నా రింగ్ తన సెలెక్ట్ చేస్తుంది, తన రింగ్ నేను సెలెక్ట్ చేయాలా? ఏం సెలెక్ట్ చేయాలి? ఇది బాగున్నట్టుంది, ఇది చూడు. ఇదిగో ఈ రింగ్ బాగుంటుంది నీకు. ఇది నీకు బాగుంటుంది. పదా పైకి వెళ్ళి పట్టీలు చూద్దాం. బాగుంది, సూపర్. జరుగు పొట్టి. నీకు ఈ చైన్ బాగుంటుంది. యా. అలా గోల్డ్ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. సో కొన్ని రోజుల తర్వాత ఫైనల్గా అయితే ఎంగేజ్మెంట్ అయితే వచ్చేసింది. ఆ రోజు జరిగిన స్టంట్లు అసలుకి మామూలుగా కావన్నమాట. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి. అయితే ఎంగేజ్మెంట్ రోజు ఏమైందంటే, మేము పొద్దునే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాము. అయితే మేము వెళ్ళాల్సింది జనగాంకి, మన శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మేము ఎక్కినాం ఎంట్రీ. అయితే ఎక్కి కొంచెం దూరం పోయినాము. దూరం పోయిన తర్వాత ఏం జరిగిందంటే, పెట్రోల్ చూసుకుంటే పెట్రోల్ లేదు. పెట్రోల్ కొట్టిలే, మర్చిపోయినాం. అయ్యా అనుకున్నాం. చూసేసరికి ముందు ఎక్కడో ఉంది ఎగ్జిట్. సర్లే అనుకుంటే ముందుకు పోయినాం. పోయినాక ఒక దగ్గర అయితే వచ్చింది. దిగిన తర్వాత పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందని చూసుకుంటే లోపలికి 6 కిలోమీటర్స్ లోపల 7 కిలోమీటర్స్ లోపల ఉందంట. సరే అని చూసుకుంటూ వెళ్ళాం. సరే అని పెట్రోల్ బంక్ వచ్చింది, కొట్టించినాం. ఫోన్పే పనిచేస్తలేదు, ఇక నెట్వర్క్ వస్తలేదు. అరే ఏంటిదంతా అనుకున్నాం. సర్లేని ఇక ఏదో నాన్న తిప్పలు పడి పెట్రోల్ కొట్టించేసినాం. ఇక ఫుల్ ట్యాంక్ చేసుకుని ఇప్పటికే లేట్ అయింది అని ఏమాత్రం ఆగకుండా ఫాస్ట్గా జనగాంకి వెళ్తున్నాం. ఈ లోపు మన ఫ్యామిలీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అన్న ఎంటర్టైన్ చేస్తూ తీసుకొస్తున్నాడు. వీళ్ళలో కొంతమంది మీకు తెలుసు, వాళ్ళు ఎవరో కామెంట్లో చెప్పండి. ఇక మేకప్ వేసేద్దామా? నాకు మేకప్ సెట్ అయిందంటారా? కామెంట్లో చెప్పండి. అలా మేకప్ వేసుకొని ఫోటోషూట్ అండ్ వీడియో షూట్ అయితే చేశాను. సో గైస్, టుడే ఇస్ మై ఎంగేజ్మెంట్. నా అవుట్ఫిట్ అండ్ లుక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే వీళ్ళెవరో గుర్తుపట్టారా?
హ్యాపీ బర్త్డే క్లాప్స్ చలో లెట్స్ గో. అలా ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాక పసుపు దంచడం మొదలు పెట్టారు. అండ్ నందిని వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక నెక్స్ట్ పెళ్లికి కావాల్సిన గోల్డ్ కోసం గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళాము. ఇప్పుడు మరి పేమెంట్ చేసేద్దామా? గిఫ్ట్ కూడా ఇస్తున్నారా? ఈ గిఫ్ట్ ఎవరికి ఇద్దాం? నీకే. అలా షాపింగ్ అయిపోయిన తర్వాత బైక్ పైన ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇక నెక్స్ట్ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి కదా. సో ప్రీ వెడ్డింగ్ రెంటల్ కాస్ట్ కోసం పుష్ప డిజైనర్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కలెక్షన్స్ అండ్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ట్రైల్ గౌన్స్, లాంగ్ గౌన్స్, స్మాల్ గౌన్స్, పార్టీ గౌన్స్ ఇలా చాలా ఉన్నాయి. మన నందు అయితే ట్రై చేసింది. అలా తను కొన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక నేను కూడా తనకు ఇంకా నాకు నచ్చిన అవుట్ఫిట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, పుష్ప డిజైనర్స్. ఇక్కడ అవుట్ఫిట్ డిజైన్ మాత్రం అస్సలు తగ్గేదేలే. మీకు కూడా రెంటల్ కాస్ట్ కావాలనుకోండి వచ్చేసేయండి. డీటెయిల్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్తుంటే మధ్యలో ఫుల్ వర్షం. ఇక అలానే షూట్ కి అయితే వెళ్ళాము. నా అవుట్ఫిట్ అండ్ లుక్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఫస్ట్ నుంచి కూడా నాకు షూట్ అంతా చేసేది మన ప్రష్ బాయ్. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రష్ పోర్ట్రేట్స్ అని ఉంటుంది. వన్స్ చెక్అవుట్. ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీస్తాడు మనోడైతే. ఫొటోస్ మంచిగా దిగు బ్రో. బాగా వచ్చినాయా? మంచిగా వచ్చినాయా? మళ్ళీ దిగుతా. నేను బాగున్నా. మంచిగా దించు బ్రో, మంచిగా దించు. నేనే హైలైట్ కావాలి, నేనే సూపర్ రావాలి. ఓకేనా? దించు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. నేనే సూపర్ వచ్చిన. రైట్, ఇది కరెక్ట్. అలా లొకేషన్స్ అండ్ అవుట్ఫిట్స్ చేంజ్ చేస్తూ షూట్ అయితే చేస్తున్నాం. మళ్ళీ మేకప్. అండ్ మన గయాస్ అన్న అయితే కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అబ్బా ఘోరంగా కాళ్ళు వస్తున్నాయి గైస్. నెక్స్ట్ ఓ మై గాడ్, 5 hours నుంచి నాన్ స్టాప్ నిలబడే ఉన్నాం గైస్. అక్కడ చూడండి. ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ ని ఎంతమంది చూడాలనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి. ఫైనల్లీ బ్యాకప్. సో గైస్ అదన్నమాట వీడియో. నెక్స్ట్ పెళ్లి వీడియో రాబోతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్.